డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక కొత్త వెబ్ సీరీస్ అయితే రిలీజ్ అయింది. ఆ వెబ్ సీరీసే 'లైఫ్ హిల్‌గయా' వెబ్ సీరీస్. మరి ఈ వెబ్ సీరీస్ వచ్చేసి మన తెలుగులో గూడా అవైలబుల్‌లో ఉంది. మరి ఈ వెబ్ సీరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం లోగా ఉంటది నా వాయిస్ వచ్చేసి. ఎందుకంటే ఆరోగ్యం కొంచెం సహకరించలేదు. అందుకే కొంచెం లో వాయిస్‌తో చెప్తున్నాను ఈ రివ్యూ. ఈ ఒక్కసారికైతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ వెబ్ సీరీస్ యొక్క రివ్యూలోకి వెళ్తే, ఈ కథ అంతా ఉత్తరాఖండ్‌లోని పంచ్‌మోలి అనే విలేజ్ నేపథ్యంలో నడుస్తుంది. ఆ గ్రామానికి లండన్ నుంచి హిమాలయ్ తన ఇద్దరు పిల్లలైన దేవ్ కల్కితో కలిసి వస్తాడు. అక్కడ దేవ్ కల్కి తాత పృథ్వీకి సంబంధించిన ఒక పాడుబడిన బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలో హోటల్‌ను రన్ చేయమని, అలాగే ఈ హోటల్ విషయంలో దేవ్ కల్కి ఇద్దరు కష్టపడవలసి వస్తుందని దేవ్ కల్కిల తాత పృథ్వీ అంటాడు. దేవ్ కల్కి ఇద్దరు పడుతున్న కష్టాన్ని గమనిస్తూ ప్రతి నెల ఒక మెడల్ ఇస్తూ ఉంటానని, 6 నెలల్లో ఎవరి దగ్గర ఎక్కువ మెడల్స్ ఉంటే వారికి తన ఆస్తిపాస్తులను రాసిస్తానని వాళ్ళ తాత అయితే మాట ఇస్తాడు. దాంతో ఆ దిశగా దేవ్ కల్కి కష్టపడడం మొదలుపెడతారు. ఇక అప్పటినుంచెల్లి దేవ్ కల్కి ఇద్దరు కూడా తాతయ్య నుంచి మెడల్స్ ఎక్కువగా సంపాదించి ఆస్తిపాస్తులు దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే హోటల్‌లో దయ్యం ఉందనే టాక్ బయటికి వస్తుంది. గతంలో ఆ హోటల్‌లో చనిపోయిన వ్యక్తినే దయ్యమై తిరుగుతున్నాడని జనాలు భయపడుతూ ఉంటారు. మరి ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? దేవ్ కల్కి ఇద్దరిలో మెడల్ ఎక్కువగా ఎవరు సంపాదించిర్రు? మరి ఆ హోటల్‌లోని దయ్యం సంగతేంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సీరీస్ చూడాల్సిందే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందంటే ఈ వెబ్ సీరీస్ వచ్చేసి ఫ్యామిలీ ఎమోషన్‌ను టచ్ చేస్తూ కామెడీ ఎంటర్‌టైనర్‌తో సాగుతుంది ఈ వెబ్ సీరీస్ అయితే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన గాలి, నీరు మాత్రమే కాదు, నిస్వార్థమైన ప్రేమానురాగాలు కూడా లభిస్తాయని చెప్పడమే ఈ కథ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. దర్శకుడు ఈ కథలోని గ్రామీణ జీవన విధానాన్ని ఆవిష్కరించిన తీరు అయితే ఆకట్టుకుంటుంది. చాలా సహజంగా ఆయన ప్రధానమైన పాత్రలను నడిపిస్తూ వెళ్ళిండు. కుటుంబ సభ్యులతోనైనా, గ్రామస్తులతోనైనా కలిసిమెలిసి ఉండడంలోనే అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాగే అసలైన సంతోషం కూడా ఉంటుందనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ వెబ్ సీరీస్‌లో అనూహ్యమైన మలుపులు, అనుకోని ట్విస్టులు వంటివి ఉండవు. ఈ వెబ్ సీరీస్ వచ్చేసి మనకు సాదాసీదా ఎంటర్‌టైన్‌మెంట్ గానే కనిపిస్తుంది. అందుకే ఈ వెబ్ సీరీస్‌లో మనం పగలబడి నవ్వే కామెడీని అయితే ఆశించకూడదు. ఈ వెబ్ సీరీస్‌ని చూస్తున్నంత సేపు మనకైతే ఆసక్తి కలుగుతుంది. ఎందువలన అంటే కథ కోసం ఎంచుకున్న ఈ లొకేషన్‌ల వలన. అయితే ఈ కథను అల్లుకున్న తీరు, చెప్పిన తీరు సహజత్వానికి దగ్గరగానే అనిపించినా, ఆడియన్స్‌ను కూర్చోబెట్టేంత వినోదం అయితే ఇక్కడ లేదు. అంతర్లీనంగా ఓ సందేశం అయితే ఉంది. ఇక ఫైనల్‌గా చెప్పేదేమిటంటే, ఫ్యామిలీతో కలిసి సరదాగా ఓ లుక్కేస్తే సరిపోద్ది ఈ వెబ్ సీరీస్‌నైతే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వెబ్ సీరీస్‌కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.